అన్న ఇప్పుడు ఏం చేస్తున్నారన్న? కరాటే నేర్పిస్తున్నారా, పాటలు నేర్పిస్తున్నారా? కరాటే నేర్పిస్తూ పాటలకు అప్పుడప్పుడు ప్రోగ్రాంలకు వెళ్తుంటాం. ప్రోగ్రామ్స్ రెగ్యులర్ చేస్తారా? ఈ ఇప్పుడు మహనీయుల ప్రోగ్రామ్, మహనీయుల మాసం కాబట్టి ఇది రెగ్యులర్ గా చేస్తుంటాం. అయితే ఏప్రిల్ మాసం కూడా మహనీయులదే. ఏప్రిల్ 14th అంబేద్కర్ పాటలు కూడా చాలా పాడుంటారు మీరు. ఏదైనా ఒక పాట పాడండి. భరత మాత ముద్దు బిడ్డ బడుగు బతుకుల పొద్దు సో ఇంతకు ముందు మీరు ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పుడు చాలా మంది కళాకారులకు జాబ్లు కూడా వచ్చింది. మరి మీరు కూడా పాల్గొన్నారు, మీకు ఎందుకు రాలేదు? అయితే అందులో కూడా కొంచెం అంతరాయం కలిగినాయక్క. అంటే ఎవరైతే వాళ్ళకి అనుకోగా ఉన్నారో ప్రభుత్వాలకు కావచ్చు, ఆ యొక్క కోఆర్డినేషన్ చేసిన వాళ్ళకి కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, వాళ్ళకి ఎవరైతే అనుకోగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే జాబ్లు ఇవ్వాల్సి వచ్చింది. నిజమైన అర్హులైన వాళ్ళకు ఇప్పటి కూడా చాలా మంది బయట ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళను గుర్తించి ఉద్యోగాలు ఇవ్వాలని మా యొక్క డిమాండ్ అక్క. ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు డబ్బులు ఎగ్గొట్టము, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనీ ఇవ్వకపోవడము, అట్లా డప్పు కళాకారులు, తబలా కళాకారులు చాలా మంది ఉంటారు. అవునక్క. సో అట్లా ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? చాలా సార్లు ఉంటాయి. ఇంకా చాలా మంది అంటే కొందరు మానవత్వం ఉన్న వాళ్ళు మాత్రం అట్లా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు పాటలు పాడారు, డప్పులు కొట్టారు కాబట్టి వాళ్ళది ఉంచుకోవద్దు అన్నట్టు కొందరు చేస్తారు. కొందరు మూర్ఖులు అట్లా ఎగ్గొడతారు. అంటే కొంతమంది ప్రోగ్రామ్ చేయించుకొని పక్కన పెట్టి అడిగిపిచ్చి చేస్తుంటారు. అట్లాంటి చేసిన సందర్భాలు చాలా, మనకే యాస్టకు వచ్చి ఇంకా వదిలేస్తారు. అవునక్క, అట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కొందరు మాత్రమే అట్లా చేస్తారు. అందరినీ కూడా అనొద్దు. కొందరు నిజాయితీ పరులు మంచిగా అప్పుడప్పుడే పేమెంట్ ఇచ్చేస్తారు, కానీ కొందరు మాత్రం అట్లా సతాయిస్తుంటారు బాగా. ఓకే, అంటే రెగ్యులర్ గా ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తారన్న ఒక నెలలో మీరు? అంటే చెప్పలేము అక్క. ఎట్లా అంటే ఆ మూమెంట్ని బట్టి, ఎలక్షన్ కానీ ఏదన్నా సందర్భాలు మంచిగా పోరాటాలు కానీ ఏమన్నా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రోగ్రామ్ చేస్తుంటాం. అట్లా ఇట్లా మామూలుగా ఉన్నప్పుడు తక్కువ ప్రోగ్రామ్ చేస్తాం. ఓకే. మదనా సుందాని మదనా సుందాని ఎంత లెంకిన లేడు అత్తాని కొడుకో మదనా సుందాని మదనా సుందాని మదనా సుందాని ఎంత లెంకిన లేడు అత్తాని కొడుకో మదనా సుందాని మదనా సుందాని మదనా సుందాని గోలీలు ఆడేటి గోడల్ల చూడే మదనా శనార్థులు అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మీ గంగ, నా స్వరం గంగతో మళ్ళొచ్చిన. ఇక మళ్ళా ఒక గెస్ట్ అయితే వచ్చిండ్రన్నమాట. శేఖర్ అన్న మస్తు పాటలు పాడతారు, ఉద్యమ పాటలు పాడతాడు. శేఖర్ అన్న అనే బదులు శేఖర్ మాస్టర్ అంటే బెటర్ ఏమో, ఎందుకంటే అందరు మాస్టర్ అంటారు. మరి మాస్టర్ వెనకాల ఉన్న కథ ఏంటి, అన్న ముందరున్న పాటలేంటి చూసేద్దామా? మరి పారి అన్న. నమస్తే. నమస్తే మేడం. ఎట్లున్నారన్న? బాగున్నాక. అందరు మీకు శేఖర్ మాస్టర్ అంటారు, ఎందుకు? అంటే నేను కరాటే మాస్టర్, పిల్లలకి కరాటే నేర్పిస్తుంటాను. కరాటే నేర్పిస్తారా? కరాటే మాస్టర్ నా ప్రొఫెషనల్ కరాటే. అందుకనే మాస్టర్ అని చెప్పేసి పిలుస్తారు. అవునక్క. ఎన్ని సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నారు? నేను 2009 నుంచి సినిమా ఫీల్డ్ వాళ్ళకి కూడా నేర్పిస్తాను కరాటే. సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఇప్పటికీ నేర్పిస్తున్నారు? జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ బామర్దికి, ప్రణతికి కూడా ఫిట్నెస్ క్లాస్ ట్రైనింగ్ ఇచ్చిన, వాళ్ళ మిస్సెస్ కి, వాళ్ళ అత్తకు రెగ్యులర్ గా క్లాస్. అంటే మీరు జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా మాట్లాడినట్టున్నారు? 2 సార్లు మాట్లాడిన. ఓకే. అట్లనే పాటల సైడ్ ఎట్లా వచ్చిండ్రు మరి? పాటల సైడ్ అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు డప్పు రమేష్ అన్న అని ఒక అన్న ఉండే, అన్నతో ప్రయాణం చేయడం వల్ల ఈ పాటలు అంటే ఇష్టమైంది. ఇంకా అక్కడ నుంచి పాటలకు మెల్లగా పాటలు. ఉద్యమంలో అప్పుడు ఉద్యమ పోరాటాలు ఉన్నాయి కదా. 2009లో నేను అన్నమ్మటి ఉద్యమంలో ఉన్న తెలంగాణ. అవునా? సరే అన్న, అయితే తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఒక అమరవీరుల పాట ఏదైనా పాడన్నా? తప్పకుండా అక్క, పాడండి. తెలంగాణ స్వరాష్ట్ర సాధనం కోసం అసూలు బాసినటువంటి అమరులను యాద్ చేసుకున్నాం అక్క. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మాతాదనులారా మరిచిపోము మేము, మాతాదనులారా మరిచిపోము మేము, గుండెల్లో గుడి కరుతం తోడు దండం దొరుకుతం, వీరులారా వందనం
ప్రోగ్రామ్స్ రెగ్యులర్ చేస్తారా? ఈ ఇప్పుడు మహనీయుల ప్రోగ్రామ్, మహనీయుల మాసం కాబట్టి ఇది రెగ్యులర్ గా చేస్తుంటాం. అయితే ఏప్రిల్ మాసం కూడా మహనీయులదే. ఏప్రిల్ 14th అంబేద్కర్ పాటలు కూడా చాలా పాడి ఉంటారు మీరు. ఏదైనా ఒక పాట పాడండి. సరే అక్క, తప్పకుండా. భరత మాత ముద్దు బిడ్డ బడుగు బతుకుల పొద్దు చాలా బాగుందన్న. థ్యాంక్ యూ అక్క. అట్లనే అన్న, ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు అనేది మీరు చెప్పారు, పాటలు పాడుతూ ఉన్నారు. సో ఇంతకు ముందు మీరు ఉద్యమంలో పాల్గొన్నారు, అప్పుడు చాలా మంది కళాకారులకు జాబ్లు కూడా వచ్చింది. మరి మీరు కూడా పాల్గొన్నారు, మీకు ఎందుకు రాలేదు? అయితే అందులో కూడా కొంచెం అంతరాయం కలిగినాయి అక్క. అంటే ఎవరైతే వాళ్ళకి అనుకోగా ఉన్నారో ప్రభుత్వాలకు కావచ్చు, ఆ యొక్క కోఆర్డినేషన్ చేసిన వాళ్ళకి కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, వాళ్ళకి ఎవరైతే అనుకోగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే జాబ్లు ఇవ్వాల్సి వచ్చింది. నిజమైన అర్హులైన వాళ్ళకు ఇప్పటి కూడా చాలా మంది బయట ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళను గుర్తించి ఉద్యోగాలు ఇవ్వాలని మా యొక్క డిమాండ్ అక్క. కళాకారులు అంతమంది ఉన్నారు కదన్నా, ఇప్పుడు ఎంతో మంది పోరాడుతున్నారు. అవునక్క. సో చాలా మందికి పాటలు కూడా ఉద్యమంలో ఉన్నారా లేదా అని తెలియకుండా కూడా చాలా మంది జాబ్ చేస్తున్నారని కొన్ని పుకార్లు ఉన్నాయి. అవి పుకార్లేనా, నిజమా? అయితే కొంతమంది జాబ్ చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు వాస్తవానికి. కానీ నిజమైన కళాకారులకు కొంతమంది ఉన్నారు, 550 మందిలో కొంతమంది మాత్రమే నిజమైన తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉంటే, ఒక సగం మంది మాత్రం వాళ్ళకు అనుకోగా ఉన్న వాళ్ళకు, వాళ్ళ అనుచరులకు మాత్రమే
తెలంగాణ ఉద్యమంలో వాళ్ళకు సారథిలో కొలువులు ఇచ్చారు. ఓకే. నిజమైన ఉద్యమకారులు కూడా ఇప్పుడు చాలా మంది కూడా బయట ఉన్నారు. ఇప్పటికైనా కూడా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం నిరుద్యోగ కళాకారులకని శబ్దం చేస్తున్నారు. కానీ అది ఎంతవరకు జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. అంటే మీరు రెగ్యులర్గా నేను మీకు ఎప్పుడు చేసినా కానీ ఇట్లా ఉద్యమ ర్యాలీలా కానివ్వండి, ఇప్పుడు చాలామంది వాళ్ళు రాని వాళ్ళు జాబ్ ఎంతమంది ఉన్నారన్న ప్రజెంట్ ఇప్పుడు జాబ్ రాని వాళ్ళు? ఒక 2000 దాకా ఉంటారు. 2000 మంది. 2000 మంది. సో ఇప్పుడు 2000 మందికి జాబ్ వస్తుందా రాదా? 2000 మందికి రాకపోయినా మా యొక్క డిమాండ్ ఏంటంటే అక్క, ఇంతకుముందు 550 మంది కళాకారులకు ఎట్లాగైతే ఉద్యోగాలు కల్పించారో ఇప్పుడు ఒక 500 వేస్తే 500 పోస్టులు వేస్తే బాగుంటది. కొంచెం కనీసమైన కళాకారులను ఆదుకున్నట్టుగా ఉంటదని మా యొక్క అభిప్రాయం. అర్హతని బట్టి సీనియర్ మోస్ట్ వాళ్ళకి ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళకి గుర్తించి వాళ్ళకు. ఇంట్లో ఇప్పుడు ఇద్దరు కళాకారులు ఉంటే ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వలేదు అప్పట్లో. అవునక్క. సో కొంతమందికి ఇచ్చిండ్రని అంటున్నారు. అంటే ఇద్దరికి ఒకటే ఇంట్లో ఇద్దరు కళాకారులు ఉంటే మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ వస్తుంది కదన్నా. సో అయితే ఇంట్లో ఇద్దరికి ఇచ్చింది అనేది అయితే ఏం లేదక్క. ఇంట్లో ఎవరికో ఒకరికి ఇచ్చిండ్రు. ఇప్పుడు భర్త భార్య ఇద్దరు కూడా ఉద్యమంలో కీలకంగా పనిచేసినా కూడా ఒక్కరికి మాత్రమే ఇచ్చారు. ఇద్దరికైతే ఎక్కడ ఇవ్వలేదు. ఓకే. అట్లా ఇస్తే కూడా మీకు ప్రాబ్లమే. మళ్ళీ ఒకరికి ఇస్తే సరే అక్క సరిపోతుంది. ఎవరు కూడా అట్లా డిమాండ్ కూడా చేయట్లేదు. ఇద్దరికి కావాలని కూడా డిమాండ్ చేయట్లేదు. ఎందుకంటే కళను నమ్ముకునే బ్రతుకుతున్నారు కాబట్టి కళాకారులకు ఎవరికో ఒకరికి అవకాశం కల్పిస్తే మా జీవితాల్లో కొంచెం వెలుగులు ఉంటాయని. అదే అన్న, ఎందుకంటే ఇప్పుడు ఏ పని చేసినా కానీ వాళ్ళ వృత్తిలో వాళ్ళు నీలమైపోతారు, పని చేస్తూ ఉంటారు. కానీ కళాకారులు ఏంటిదంటే కళ ఉన్నంత వరకే. ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఇంతకు ముందు ఏంటిదంటే ఈ ప్రభుత్వం రాకన్నా ముందు సాంస్కృతిక సారథి జాబ్ రాకన్నా ముందు ఏ కళాకారులు ఏ పార్టీ అయినా సరే వీళ్ళు వెళ్ళి అందరు కళాకారులు ఇక్కడ అక్కడ షిఫ్ట్ అవ్వకుండా పాటలు పాడేటోళ్ళు, డప్పు కానీ ఏదైనా. కానీ ఇప్పుడు ఓన్లీ ఈ ప్రభుత్వానికి ఓన్లీ సాంస్కృతిక సారథి కళాకారులు మాత్రమే వెళ్తున్నారు, మిమ్మల్ని పిలవట్లేదు. సో మీకు ప్రోగ్రామ్స్ తక్కువైనాయి, సో ఆదాయం లేక ఇలా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే చాలా మంది కూడా ఇప్పుడు నిరుద్యోగ కళాకారులను గుర్తించాలని మేము ధర్నాలు రాస్తారు. ఒకళ్ళు ఇంద్ర పార్క్ కాడ, గన్ పార్క్ దాకా, అమరవీరుల స్తూపాల దగ్గర కూడా చేస్తున్నాము. కానీ మా యొక్క విన్నపాన్ని విన్నవించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ కొన్ని నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం అక్క. ఓకే అన్న. అట్లనే నెక్స్ట్ ఏం పాట పాడతారన్న? అమ్మ మీద ఒక పాట పాడుకుందాం అక్క. పాడండి. ఈ సృష్టికి మూలమే అమ్మ కాబట్టి అమ్మల్ని మనం ఎవరం కూడా లేము. అమ్మ ఉంటేనే ఈ సృష్టికి మూలము. అమ్మ ఈ ప్రపంచానికి ఒక అమ్మని మించిన దైవం సృష్టిలో ఏది కూడా లేదు. దేవుడు కూడా తర్వాత అమ్మ తర్వాతనే దేవుడు అనేవాడు కూడా. అట్లా అమ్మ మీద ఒక పాట పాడండి. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కత్తి మీద సాగు చేసినప్పుడు
అమ్మ మీద ఎన్ని పాటలు వచ్చినా గానీ తక్కువే అక్క. తక్కువే. అమ్మ మీద ఎంత ఏ విన్నా కవి గానీ, కూడా ఎంత రాసినా కూడా అమ్మను వర్ణించలేంగా. వర్ణించడం ఇంకా వినాలనిపిస్తుంది కానీ తక్కువ అస్సలకే కాదు, అంత బాగుంటాయి పాటలు కానీ. అట్లనే అన్న నాన్న పాటలు కూడా ఉన్నాయి మీ దగ్గర, పాడతాం అక్క. పాడండి అన్న. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నిజంగా అమ్మ పాటలు ఎన్నొచ్చినా నాన్న పాటలు లేకపోతే అది వెళ్తే కనిపిస్తుంది. సో రెండు కళ్ళు అమ్మ నాన్నలు అంటారు కదా. సో ఎంత చేసినా అమ్మ మీద చాలా పాటలు ఉన్నాయి, కవిత్వాలు ఉన్నాయి, కానీ నాన్నని కూడా గుర్తుంచుకొని చేసే వాళ్ళు చాలా తక్కువ. ఈ పాట ఎంతమంది మనసుల్ని కదిలించిందో అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క ఉద్యమంలో ఖచ్చితంగా నాన్న అమ్మ పాట వస్తే ఈ నాన్న పాట మొదటిసారిగా ఇది వస్తుంది. సాయి చందన్న రాసిన సాయి చందన్న. ఇప్పుడు సాయి చందన్న అని వచ్చింది కాబట్టి అన్న ఎన్ని పాటలు వాడుంటారు, ఎన్ని పాటలు రాశారో అందరికీ తెలుసు. సో అన్న గురించి ఏదన్నా పాట కానీ అన్న రాసినటువంటి పాట ఏమన్నా ఉందా మీ దగ్గర? ఈ నాన్న పాట కూడా అన్న రాసినటువంటి అన్న రాసింది పాట. సో ఏదన్నా అన్న గురించి, ఎందుకంటే ఆయన మన లోకంలో లేకపోయినా సరే ఆయన పాటలు, ఆయన గుర్తులన్నీ మనతో పాటు ఉంటాయి. అవునక్క. పాటనే ప్రాణంగా నమ్ముకున్నా ఉద్యమాల వీరుడు సాయి చందన్న, పాటనే ప్రాణంగా నమ్ముకున్నా ఉద్యమాల వీరుడు సాయి చందన్న, పాటనే ప్రాణంగా నమ్ముకున్నా ఉద్యమాల వీరుడు సాయి చందన్న. సూపర్. ఇట్లనే ఒక్క వడన్నా అన్న గురించి పాడితే చాలు, ఇంకా అంత మంచి పాటలు రాసేటోళ్ళు అసలు లేకపోతే ఎట్లుంటుందో. ఎందుకంటే మీరు అందరు కలిసే తిరుగుంటారు, సో ఎన్ని ప్రోగ్రామ్స్ వేసి ఉంటారో. అట్లనే అన్న గద్దరన్న పాటలు పాడుతారు ఉంటారా మీరు? గద్దరన్న పాటలు కూడా పాడుతాం, కానీ అప్పుడప్పుడు పాడుతుంటాను. అయితే ఇది మహనీయుల మాసం కాబట్టి మహనీయులను ఒక్కసారి స్మరించుకుందాం. ఏప్రిల్ మాసం అంటేనే మహనీయులు, అట్టడుగు వర్గాలకు ఒక పండుగ వాతావరణం కల్పించేటువంటి. కానీ ఇది ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందో నెక్స్ట్ రిలీజ్ అవుతుందో తెలియదు, అందుకనే నేను అడగట్లేదు అది. లేదంటే ఒక జానపదం పాడతారా ఏమన్నా? అట్లయినా సరే అన్న. ఏదన్నా ఇప్పటిదాకా మీరు ఉద్యమాల పాటలు అయితే వాడతారని అందరికీ తెలుసు, మరి ఏదైనా ఒక జానపదం పాడతారా? తప్పకుండా పాడతా. పాడండి.
అల్లో నేరేడి కళ్ళ పిల్ల చైతన్య పిల్ల అల్లో నేరేడి కళ్ళ పిల్ల చైతన్య పిల్ల చిన్నదాన నిమ్మ పండు లాంటి కాలం ఎంత బాగున్నా మీరు చైతన్య చైతన్య ఎంత బాగున్నా మీరు అల్లో నేరేడి కళ్ళ పిల్ల చైతన్య పిల్ల చిన్నదాన నిమ్మ పండు లాంటి కాలం చల్ల కాండలేన వంపు సొంపు నిన్నదానం ఊరసెరువు కట్టకొచ్చి కలవమంది కమ్మల ముట్టాల పిల్లలు చైతన్య పిల్ల కమ్మలకి సేవ చేశారు చైతన్య పిల్ల కమ్మల ముట్టాల పిల్లలు అందు వెన్నెల లాంటి పసు పిల్ల నిముఖము పాలరాటి బొమ్మలాంటి పసిడి వంద చిన్నదానం సీటి సీర కట్టుకున్నది చైతన్య పిల్ల సీర పూల వేసుకున్నది చైతన్య పిల్ల సోమవారం వచ్చనంటే సోపులతో సోర పిల్ల చల్ల తాండలేల తొడపోసులు పడుతుంది అని గాలి గాలి వేసుకాయే చైతన్య పిల్ల గజ్జల పట్టిన పిల్లలు చైతన్య పిల్ల గాలి గాలి వేసుకాయే చైతన్య పిల్ల గజ్జల పట్టిన పిల్లలు చైతన్య పిల్ల సుక్కలాంటి సూపుదాన సక్కనైన రూపుదాన కలువపూల లాంటి దాన తండ్రిన నడుముదాన మల్లెలాంటి మనసు నిలమ్ము చైతన్య పిల్ల మంచి రోజు మోసుకున్నదే చైతన్య పిల్ల మల్లెలాంటి మనసు నిలమ్ము చైతన్య పిల్ల మంచి రోజు మోసుకున్నదే చైతన్య పిల్ల మూడు ముళ్ళు వేసుకున్నదే చైతన్య పిల్ల మూడు ముళ్ళు వేసుకున్నదే చైతన్య పిల్ల మూడు ముళ్ళు వేసుకున్నదే చైతన్య పిల్ల చాలా బాగుందన్న. ఫోక్ కూడా మస్తు వాడుతున్నారు. Thank you. అట్లనే ఎక్కడి నుంచి అన్న? మీ ఊరు నాగర్ కర్నూలా లేదంటే అవతల ఏదైనా ఉందా? మాది నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల్ వట్టిపల్లి గ్రామం అక్క. ఓకే. పెళ్ళయిందా అన్న? అయిందక్క. ఎంతమంది పిల్లలు? ఇంకా పిల్లలు లేరక్క. అవునా? అయితే అమ్మ నాన్న ఏం చేస్తారన్న? అమ్మ నాన్న కూలి పని చేసుకుంటారు. కూలి పని చేస్తారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది? అప్పుడైతే ఉద్యమంలో అయితే మస్తు కష్టాలు పడ్డారు. అవును. ఇప్పుడు కూడా అంతే ఉందా? కొంచెం మంచిగా సాగుతుందా? అంటే మంచిగా అంటే ఏం మార్పు రాలేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే అందరి బ్రతుకులు మారుతాయి, ఉద్యోగాల అవకాశాలు కావచ్చు, నీళ్లు నిధుల నియామకాలు కూడా ఏవి కూడా జరుగుతాయని కలలుగానే తప్ప ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఇప్పుడు అభృత పాలకుల వైఫల్యాల వల్ల ఏమి కూడా మార్పు జరగలేదని నా అభిప్రాయం అక్క. ఓకే. ఎక్కడ మార్పు జరిగితే ఈ ప్రజలు ఎందుకు ఇంకా అనగారిన స్థితిలో ఉంటారు? మార్పు జరగలేదు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పటికీ 180% మంది పేదరికంతో అల్లాడుతున్నటువంటి ఈ దేశ రాష్ట్రాలలో కూడా ఉంది. పాలకుల వైఫల్యాలే ప్రధాన కారణం. ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటది, కానీ అభివృద్ధి చెందిన దేశం ఎప్పుడు వస్తుందో తెలియదు. అభివృద్ధి చెందలేదు అక్క. అదే చెందుతున్న దేశం అనే అంటారు, కానీ చెందిందని ఎప్పటికీ అన్నారు. అంటారో లేదో కూడా తెలియదు. ఈ ప్రపంచంలోనే భారతదేశంలో అత్యధిక వనరులు సంపదలు ఉన్న దేశం భారతదేశమే. అయినా కూడా ఈ భారతదేశంలో 180% ఇప్పటికి కూడా కూటికి లేని పేదరికంతో అల్లాడుతున్నటువంటి దేశం ఇది. ఈ దేశంలో ఉన్న పాలకుల దౌర్భాగ్యం వల్లనే ఇలాంటి పరిస్థితి. అవునన్న. అట్లనే ఇట్లాంటి పల్లెటూరి గురించి కానివ్వండి, ఊరి గురించి, దేశం గురించి ఏమైనా పాటలు ఉన్నాయా మీ దగ్గర? పల్లెటూరు గురించి అనే కాకుండా కూడా ఏంటంటే ఈ యొక్క భారత రాజ్యాంగం మీద డిపెండ్ అయ్యి నడుస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఈ యొక్క పేదరికం అనేది పోతుంది. ఆ రాజ్యాంగాన్ని ఎప్పుడు కూడా పాలకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకులు ఎప్పుడు కూడా దాన్ని అమలు చేయట్లేదు. దాని మీద ఒక పాట మన పాడండి. యాకన్నని మంచి రచయిత, నాకు ఇష్టమైన రచయిత గ్యార యాకన్న రాసినటువంటి పాట పాడండి. ఎన్నడు పూర్తిగా అమలు చేస్తున్న భారత రాజ్యాంగం, ఏనాడు మీరు ఆలోచిస్తున్న సామాజిక న్యాయం. ఎన్నడు పూర్తిగా అమలు చేస్తున్న
బాగుందన్న, చాలా బాగుంది. అంటే రాజ్యాంగం గురించి కూడా ఇంత మంచి పాటలు రాసిండ్రంటే యాకన్న నిజంగా గ్రేట్ అసలు. యాకన్నా మంచి పాటలు రాస్తుంటాడు, సమాజాన్ని మేల్కొల్పే పాటలే రాస్తుంటాడు. అందుకే ఆయన రచన అంటే నాకు చాలా ఇష్టం. ఇంకొకటి అక్క, ఈ రాజ్యాంగాన్ని కరెక్ట్ గా అమలు పరిస్తే ఈ పేదరికం అనేది అసలు ఉండనే ఉండదు ఈ దేశంలో. ఎందుకంటే అందిన వాళ్ళకే ఫలం అందుతున్నాయి, అట్లా అందని వాళ్ళు అట్లనే ఉంటున్నారు. అదే గుడి సగాన్ని కూడా అమలు చేయరు అట్లా. సో అన్న నెక్స్ట్ ఏం పాట పాడతారు? బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు 3వ సారి అయితే మనువాదాన్ని మళ్ళీ అమలు పరిచే దిశగా ఉంటుంది. అంబేద్కరిజాన్ని రూపుమాపాలనేది చేస్తున్నటువంటి పాలకుల కుట్ర. కానీ ఈ ప్రపంచంలో మానవ మనుగడ ఉన్నంత వరకు కూడా అంబేద్కరిజాన్ని ఎవరికి రూపుమాపడం సాధ్యం కాదు. దాని మీద ఒక పాట. ఎవరి తరం కాదు రన్నా అవనిగా మనలాపనికి, ఎవరి తరం కాదు రన్నా అవనిగా మనలాపనికి, అవనిగా మనలాపనికి అంబేద్కరిజానాపనికి, ఎవరి తరం కాదు రన్నా అవనిగా మనలాపనికి, ఎవరి తరం కాదు కోటి ఓట్లు ఉన్న జనం సీట్లనెక్కి అధికారం సంపదనంతా మందికి వచ్చేయాక పిల్లలకి మళ్ళీ ధరణి రోజు దాకా మన ధర్మ యుద్ధ నా పనికి ఎవరి తరం కాదు అవనిగా మనలా పనికి, ఎవరి తరం కాదు అవనిగా మనలా పనికి, అవనిగా మనలా పనికి అంబేద్కరిజానా పనికి, ఎవరి తరం కాదు అవనిగా మనలా పనికి, ఎవరి తరం కాదు అట్లా అంబేద్కరిజాన్ని అంతం చేయాలనే కుట్రవంతులు. ఎందుకు అనుకుంటున్నారు అట్లా? బీజేపీ ప్రభుత్వం అంటే అంబేద్కరిజం ఉంటే బీజేపీకి ఏం నష్టం? బీజేపీకి ఏం నష్టం అంటే అంబేద్కరిజం వల్ల అంటే అంబేద్కరిజం అంటేనే ప్రశ్నించే తత్వం, మార్పు కోసం పోరాడేటటువంటి అంబేద్కరిజం అంటే ఈ మూఢ విశ్వాసాల నుంచి, మూఢనమ్మకాల నుంచి బయటికి రావాలి. అంబేద్కరిజం అంటేనే ఒక మార్పు కోసం ఉన్నది కాబట్టి ఆ సిద్ధాంతాన్ని రూపుమాపాలి, బీజేపీ మళ్ళీ అమలు పరచాలి, మన ధర్మశాస్త్రాన్ని మళ్ళీ తీసుకురావాలి అని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. కానీ అది ఎప్పటికి కూడా సాధ్యం కాదు. అంబేద్కరిజం అంటేనే ఒక గొప్ప సంకల్పం ఉన్నది. ప్రపంచ దేశాలే బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రజ్ఞానిగా, జ్ఞానవంతునిగా
ప్రబోధించింది కాబట్టి అంబేద్కరిజాన్ని ఎవ్వరు కూడా అంతం చేయలేరు. సూపర్ అన్న. అట్లనే నెక్స్ట్ ఏదైనా ఒక మంచి జానపదం పాడండి అన్న. ఓకే అక్క. కోలాటం పాటలు కావచ్చు, పల్లెటూరు పాటలు కావచ్చు, ఏదైనా సరే తప్పకుండా అక్క. పాడండి. తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మ మా బాల చంద్రమ్మ వేసుకుంద ఈరనాగమ్మ మా బాల చంద్రమ్మ చాలా బాగుందన్న పాట. అట్లనే అన్న, ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో అయినా సరే, జానపద ఈ ఫీల్డ్లో అయినా, ఫోక్ ఫీల్డ్లో అయినా, ఏదైనా సరే ఎక్కడో ఒక ఇప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు డబ్బులు ఎగ్గొట్టము, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనీ ఇవ్వకపోవడము, అట్లా డప్పు కళాకారులు, తబలా కళాకారులు చాలా మంది ఉంటారు అట్లా. సో అట్లా ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? చాలా సార్లు ఉంటాయి. ఇంకా చాలా మంది అంటే కొందరు మానవత్వం ఉన్న వాళ్ళు మాత్రం అట్లా చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు పాటలు పాడారు, డప్పులు కొట్టారు కాబట్టి వాళ్ళది ఉంచుకోవద్దు అన్నట్టు కొందరు చేస్తారు. కొందరు మూర్ఖులు అట్లా ఎగ్గొడతారు. ప్రోగ్రామ్ చేయించుకొని పక్కన పెట్టి అడిగిపిచ్చి చేస్తుంటారు. అట్లాంటి చేసిన సందర్భాలు చాలా, మనకే యాస్టకు వచ్చి ఇంకా వదిలేస్తారు. అవునక్క, అట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కొందరు మాత్రమే అట్లా చేస్తారు, అందరినీ కూడా అనొద్దు. కొందరు నిజాయితీ పరులు మంచిగా అప్పుడప్పుడే పేమెంట్ ఇచ్చేస్తారు, కానీ కొందరు మాత్రం అట్లా సతాయిస్తుంటారు బాగా. ఓకే, అంటే రెగ్యులర్గా ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తారన్న ఒక నెలలో మీరు? అంటే చెప్పలేము అక్క. ఎట్లా అంటే ఆ మూమెంట్ని బట్టి, ఎలక్షన్ కానీ ఏదన్నా సందర్భాలు మంచిగా పోరాటాలు కానీ ఏమన్నా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రోగ్రామ్ చేస్తుంటాం. అట్లా ఇట్లా మామూలుగా ఉన్నప్పుడు తక్కువ ప్రోగ్రామ్ చేస్తాం. ఓకే అన్న, అయితే నెక్స్ట్ ఏం పాట పాడతారు? ఒకటి అంటే స్వతంత్ర ఉద్యమం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఏదైనా పోరాటాల ద్వారానే మన హక్కులను సాధించుకోవచ్చు అన్న కాన్సెప్ట్ మీద ఒక పల్లవి వినిపిస్తాక, ఇది కూడా గ్యారయాకన రాసినటువంటి పాటని పాడండి. పోరాటమే సాగరా Ora
తీసుకోవచ్చు. హక్కులు కానీ ఇప్పుడు స్వతంత్ర సమరయోధులలో కూడా పోరాటం చేస్తేనే తెలంగాణ కూడా అన్ని పోరాటం ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న జరిగిన HCU అది కూడా పోరాటం ద్వారానే స్టూడెంట్స్ పోరాడిండ్రు కాబట్టి అది దక్కింది. సో ఏదైనా పోరాడితే పాట పాడినో ఏదో ఒకటి జనాల చైతన్యం నింపడానికి ఏదో ఒక రకంగా పోరాడితేనే పనులు అవుతాయి. 100% అక్క. పోరాటం ద్వారా ఏదైనా మళ్ళీ మనం కోల్పోయిన దాన్ని కూడా తిరిగి చేసుకోవచ్చు. అవునన్నా. అట్లనే ఇప్పుడు అప్పట్లో మనకు దాసరి నారాయణరావు గారు ఉన్నప్పుడు, ఇప్పుడు నారాయణమూర్తి గారు వీళ్ళు ఉన్నప్పుడు, దాసరి నారాయణమూర్తినా నారాయణమూర్తి వేరు, అదే దాసరి నారాయణ వేరు కదా. దాసరి నారాయణ గారు సినిమాలల్లో అప్పట్లో చాలా ఇట్లాంటి పోరాటాల సాంగ్స్, ఇప్పుడు కలెక్టర్ గారు ఒక మాట చెప్తా వింటారా సంథింగ్, అట్లాంటి పాటలు మస్తుండే. అవునక్క. మీకు దాంట్లో ఏమైనా పాటలు వచ్చా? నాకు అంతగా రావక్క పాటలు. అంటే సినిమాలు చూసేవాళ్ళం, ఆయన స్పిరిట్ సినిమాలు తీశారు, ప్రజలకు అనుకూలంగా ఉండే సినిమాలు. నారాయణమూర్తి పాటలు ఏమైనా వచ్చా మీకు? నారాయణమూర్తి పాటలు అంటే పెద్దగా రావు. అయితే ఒకటి మహనీయుల గురించి, ఒకటి మహనీయుల జాతర కదా, ఒక పాట పాడుకుందాం. పాడండి. నీ నీలి జెండా బట్టి జై భీమని మదిన కలిసి, నీలి జెండా బట్టి జై భీమని మదిన కలిసి, జై భీమని మదిన కలిసి జంగు సైన్యముడు తొంటి, సూపర్ అన్న, ఇన్ని పాటలు పాడిండి, ఎంత మంచి మంచి పాటలు, జనాలను మేల్కొల్పే పాటలే మనకు కావాలి. ఎందుకంటే మాటతో ఎవరు వింటలేరు, పాటతోనన్నా తూటలు లెక్క పేలితే అన్న వింటారు. సూపర్ అన్న, ప్రతి ఒక్క రంగంలో ఉన్నారు మీరు, ఇటు మాస్టర్గా, ఇటు కళారంగంలో, అటు ఉద్యమాల్లో. అట్లనే అన్న, మీరు అనుకున్నది ప్రభుత్వానికి మీరు ఏదైతే విన్నవించుకున్నారో అది ఖచ్చితంగా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. ఖచ్చితంగా మీకు జాబ్ రావాలా, నెక్స్ట్ ఇంటర్వ్యూలో జాబ్ తీసుకునే రావాలా. తప్పకుండా. సో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఏం లేదు అక్క. అంటే మా యొక్క విన్నపం ఏంటంటే నిరుద్యోగ కళాకారులను గుర్తించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. చూసిండ్రు కదా శేఖర్ అన్న, ఏదైతే ఓన్లీ ఏం లేదు, పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు, ఓన్లీ కళాకారులకు అందరికీ నిరుద్యోగులకు జాబ్ వస్తే సరిపోతుంది. అది కూడా ఇంట్లో ఒక్కరికి వచ్చినా ఆ ఫ్యామిలీ మొత్తము బతుకుతుంది. ఎందుకంటే ఒక్క పూట గడవడం కోసం ఎన్నో కష్టాలు పడతారు కళాకారులు. సో అలాంటి కళాకారులను మార్చాలా, తెలంగాణ తీసుకొచ్చిన కళాకారులకు ఏదన్నా ఒక మంచి జరగాలంటే ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి జాబ్ కల్పించాలని కోరుకుంటున్నాం. చూసిండ్రు కదా ఇవాళ శేఖర్ అన్నతో ముచ్చట్లు పాటలు ఎట్లున్నాయో. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తా. నమస్తే.